సూపర్ స్టార్ ఫ్యాన్స్ గొంతు చించుకొని అడిగినా ఎన్నడూ రాజమౌళి వచ్చి వారణాసి అప్డేట్స్ ఇచ్చింది లేదు. కానీ ఇప్పుడు రిలీజ్కి ఏడాదిన్నర ముందే ఇంటర్వ్యూలు ఇచ్చేశాడు. సినిమాలో చాలా ముఖ్యమైన ఘట్టాలను రివీల్ చేశాడు. హీరో పాత్ర, తన పర్ఫార్మెన్స్, అందుకోసం టీం చేసిన హోంవర్క్ని చెప్పేశాడు. ఇవన్నీ చూసిన సూపర్ స్టార్ ఫ్యాన్స్కి కూడా మతిపోతోంది. ఇంతకీ రాజమౌళికి ఏమైంది అనే ప్రశ్న వాళ్లలో కూడా పెరిగింది. కట్ చేస్తే ఈ మొత్తం సీన్ వెనక 900 కోట్ల కారణం ఉంది. అవును, 1300 కోట్ల బడ్జెట్ మూవీ అని ప్రియాంక చోప్రా చెప్పినా కాదు, ఇది అన్లిమిటెడ్ బడ్జెట్ మూవీ అని లెక్క మార్చాడు రాజమౌళి. కట్ చేస్తే ఇప్పుడు 900 కోట్ల ఓటీటీ డీల్ కోసం సడన్ గా ప్రమోషన్లో ఎమోషన్ పెంచాడు. కొన్ని ఇంటర్వ్యూలతోనే సెన్సేషన్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నాడు. ఇది కొత్తగా వినిపిస్తున్న ప్రచారం. అయితే 900 కోట్ల ఆఫర్ గతంలోనే నెట్ఫ్లిక్స్ నుంచి వచ్చింది అన్నారు. అది నచ్చకే అంతకు మించి రాజమౌళి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడన్నారు. తీరా చూస్తే ఆ నంబర్ ఇప్పుడు 450 కోట్లకు పడిపోవడంతో జాగ్రత్త పడుతున్నాడా? అందుకే హాలీవుడ్ మీడియాని రంగంలోకి దింపాడా? ఇంకా ఏం చేయబోతున్నాడు? హ్యావ్ ఎ లుక్. వారణాసి మూవీ టీం ఎందుకు సడన్ గా అమెరికన్ రిపోర్టర్లను పిలిపించి అసందర్భంగా ఇంటర్వ్యూలు చేసిందనే ప్రశ్నకు సమాధానం 900 కోట్ల ప్లానింగ్. నిజానికి వారణాసి మూవీ బడ్జెట్ 1300 కోట్లని ఎప్పుడో ప్రియాంక చోప్రా చెప్పింది. కానీ నిర్మాత మాత్రం అన్లిమిటెడ్ బడ్జెట్ అంటూ వెంటనే స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనికి కారణం ఆ టైంలో నెట్ఫ్లిక్స్ నుంచి వారణాసి టీంకి ఓటీటీ రూపంలో 900 కోట్ల ఆఫర్ వచ్చిందట. కానీ అంతకు మించి రేటు పెంచేందుకు బడ్జెట్ అన్లిమిటెడ్ అని నిర్మాత స్టేట్మెంట్ ఇచ్చాడని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడు ఇచ్చిన ఆఫర్ కాదనటం వల్ల అని కాదు, కానీ నెట్ఫ్లిక్స్ ఇప్పుడు ఈ సినిమాకు 450 కోట్లకు మించి ఆఫర్ ఇచ్చేలా లేదు. ఎందుకంటే అమెజాన్ నుంచి మిగతా ఓటీటీల వరకు ఆల్మోస్ట్ అన్ని ఇబ్బందుల్లో ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ కూడా ఓటీటీల్లో లక్షల్లో సబ్స్క్రైబర్లను కోల్పోయింది. మలయాళం మూవీలు, కొన్ని కొరియన్తో పాటు హాలీవుడ్ సినిమాలకు ఓటీటీలో మంచి గిరాకీ ఉన్నా పెట్టుబడికి రాబడి పొంతన ఉండట్లేదట. నెట్ఫ్లిక్స్ కూడా మిగతా ఓటీటీలానే పేపర్ వ్యూ ఆప్షన్కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేలా ఉంది. అంటే ఒక సినిమా మినిమం అమౌంట్కి కొని ఆ తర్వాత ఓటీటీలో ఎన్ని వ్యూస్ వస్తే ఆ వ్యూస్ ప్రకారం అమౌంట్ ఇవ్వటం లేదా షేర్ చేసుకోవటం. అందుకే 900 కోట్ల ఆఫర్ పక్కన పెట్టి అందులో సగం అంటే 450 కోట్ల ఆఫర్ని కొత్తగా నెట్ఫ్లిక్స్ ఆఫర్ చేసిందట. ఇదే వారణాసి టీం మైండ్ బ్లాంక్ చేసినట్టు తెలుస్తోంది. 900 కోట్ల ఆఫరే కాదన్న వాళ్ళం అందులో సగానికి ఎలా ఒప్పుకుంటామనేది రాజమౌళి టీం అభిప్రాయం. అందుకే హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాకు ఎంత డిమాండ్ ఉందో చూపించాలంటే ఆ రేంజ్లో బజ్ క్రియేట్ చేయాలి. వరల్డ్ వైడ్గా 5000 కోట్ల నుంచి 10,000 కోట్లు రాబట్టే స్టామినా ఉన్న మూవీకి అన్ని భాషల ఓటీటీ రైట్స్ 450 కోట్ల. ఇది రాజమౌళి అనే టీంని తొలుస్తున్న ప్రశ్న అంటున్నారు. ఏది ఏమైనా అమెరికన్ రిపోర్టర్లకు ఇంటర్వ్యూ ఇచ్చిన రాజమౌళి త్వరలో CNN, ఫాక్స్ న్యూస్కి ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేస్తున్నాడు. ఒక్కసారి జేమ్స్ కెమెరన్ వచ్చి వారణాసి టీజర్ లాంచ్ చేస్తే వరల్డ్ వైడ్గా లెక్కలే మారిపోతాయి. అసలు ఈ సినిమా ప్రమోషన్కి 100 కోట్లు ఖర్చు పెడుతుంటే 450 కోట్ల ఓటీటీ ఆఫర్ ఎంతవరకు కరెక్ట్? అవసరమైతే ఓటీటీ రైట్స్ అమ్మకూడదు అనేంత స్ట్రాంగ్ నిర్ణయానికి రాజమౌళి వచ్చాడట. అందుకే సందర్భం కాకుండా హాలీవుడ్ రిపోర్టర్లను పిలిచి ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇంకా ప్రమోషన్ పెంచి వారణాసి సత్తా ఏంటో చూపించేందుకు రిలీజ్కి ఏడాదిన్నర ముందు నుంచే ప్రమోషన్లో హైప్ పెంచేస్తున్నాడు జక్కన్న.